ఇవాళ ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన సిబిఐ కేసులో విచారణ జరగనుంది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఈ విచారణ జరగబోతోంది. కవితతో పాటు ఇతర నిందితులపై సిబిఐ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవిత సహా ఇతరులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరచబోతున్నారు తిహార్ జైలు అధికారులు. అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఇవాళ ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన సిబిఐ కేసులో విచారణ జరగబోతోంది. ఓవరాల్ గా ఇప్పటి వరకు అప్డేట్స్ ఏంటి? ఎస్ సార్, ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసుకు సంబంధించి ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరగబోతోంది. సిబిఐ కేసులో కవిత సహా ఇతర నిందితులపై దాఖలు చేసిన ఛార్జ్ షీట్ను పరిగణలోకి ఇప్పటికే కోర్టు తీసుకోవడం జరిగింది. జూలై 22వ తేదీన ఆ ఛార్జ్ షీట్కి సంబంధించిన విచారణ జరగబోతోంది. ఛార్జ్ షీట్లో కవిత సహా ఇతర నిందితులపైన కీలక అభియోగాలను మోపడం జరిగింది. లిక్కర్ పాలసీ అవినీతి కేసులో నిందితుల పాత్ర ఏంటి అన్న అంశాలకు సంబంధించి ఛార్జ్ షీట్లో పొందుపరచడం జరిగింది. అయితే ఛార్జ్ షీట్ తప్పుల తడగ్గా ఉంది, నెంబరింగ్ లేదు, ముఖ్యంగా పేజీలు మిస్ అయ్యాయంటూ కూడా ఈ ఛార్జ్ షీట్ని జూన్ 7వ తేదీన దాఖలు చేసినప్పటికీ దాన్ని పరిగణలోకి తీసుకునే సమయం ముఖ్యంగా ఆలస్యమైంది. జూలై 22న ఛార్జ్ షీట్ని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. పరిగణలోకి తీసుకున్న ఛార్జ్ షీట్ సుమారు 30,000 పేజీల వరకు కూడా ఉందని సమాచారం. సో ఆ ఛార్జ్ షీట్ని నిందితుల తరపు అడ్వకేట్స్కి ఇచ్చినప్పుడు అందులో నెంబరింగ్ సరిగా లేదు, పేపర్లు మిస్ అయ్యాయి, సో తప్పుల తడగ్గా ఉంది అని చెప్పి ఇటు నిందితుల తరపు న్యాయవాదులు ఛార్జ్ షీట్ పైన అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఛార్జ్ షీట్ని సరిచేసి ఇవ్వాలని చెప్పి సిబిఐకి సూచించడం జరిగింది కోర్టు. సో ఈ సందర్భంలోనే ఈరోజు ముఖ్యంగా ఈ కేసు విచారణకి లిస్ట్ అవ్వడం జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకి జడ్జి కావేరి బవేజా ఈ ఛార్జ్ షీట్ పైన విచారణ జరపబోతుంది. ఇందులో భాగంగానే ఈ ఛార్జ్ షీట్లో ఎవరైతే నిందితులుగా ఉన్నారో సో వారందరినీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అరెస్ట్ చేయని వారిని నేరుగా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న వారిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ లిక్కర్ పాలసీ, ఈడీ, సిబిఐ 2 కేసుల్లో కవిత అరెస్ట్ అయి తిహార్ జైల్లో 5 నెలలుగా ఉంటున్నారు. సో ఈ 2 కేసుల్లో బెయిల్ కోసం కూడా ఆవిడ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టులో ఆగస్టు 27వ తేదీన ఈ కవిత బెయిల్ పిటిషన్ పైన విచారణ జరగబోతుంది. ఈ రోజు ఛార్జ్ షీట్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈరోజు ముఖ్యంగా వారిపై మోపిన అభియోగాలకు సంబంధించి కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ని కవిత తరపు న్యాయవాది, ముఖ్యంగా ఈ కేసులో కవిత కీలక సూత్రధారి, పాత్రధారిగా ఉన్నారు. 100 కోట్ల ముడుపుల్ని విజయ్ నాయర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి చేరవేయడంలో, అలాగే ఆవిడ ఇటు మాగుంట శ్రీనివాసరెడ్డి, శరత్చంద్రారెడ్డి నుంచి 100 కోట్ల ముడుపుల్ని సేకరించి ఆ డబ్బుని ఆమ్ ఆద్మీ పార్టీకి హవాలా రూపంలో బదిలీ చేశారు అన్న అభియోగాలను సైతం సిబిఐ మోపడం జరిగింది. అలాగే ఆవిడ కోసం ఇక్కడ అభిషేక్ బోయిన్పల్లి, అరుణ్ రామచంద్ర పిళ్ళై, అలాగే ఇటు గోరంట్ల బుచ్చిబాబు వీరంతా కూడా ఆవిడ కోసం ఇక్కడ పనిచేశారు. అనేక అంశాలని ఛార్జ్షీట్లో సిబిఐ ప్రస్తావించడం జరిగింది. వాటికి సంబంధించిన కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ని కవిత తరపు న్యాయవాదులు, అలాగే ఎవరెవరైతే నిందితుల పాత్ర ఏవేవి ఉంది, గోవాకి హవాలా ద్వారా డబ్బు ఎవరు తరలించారు, ఇక్కడ ముఖ్యంగా విజయ్ నాయర్తో పాటుగా ఎవరెవరు కాంటాక్ట్ అయ్యారు, ఇటువంటి అన్ని అంశాలకు సంబంధించిన విషయాలను కూడా ఛార్జ్షీట్లో పొందుపరచడం జరిగింది. అయితే కవిత అరెస్ట్, ముఖ్యంగా సిబిఐ కేసులో కవిత అరెస్టే సరికాదు, ఎటువంటి పాత్ర లేదు, కవిత పాత్ర లేదు అని చెప్పి కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించడం జరిగింది. అయితే ట్రయల్ కోర్టులో ఇటు ఇంటరిమ్ బెయిల్ కానీ లేక మధ్యంతర బెయిల్ కానీ ఇటు రెగ్యులర్ బెయిల్ కానీ ట్రయల్ కోర్టు నిరాకరించడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ఛార్జ్ షీట్ దశకు కేసు విచారణ వచ్చింది కాబట్టి సో కవితకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదు అన్న కోణంలోనే కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించే అవకాశం ఉంది. అలాగే ఇతర నిందితుల తరపు న్యాయవాదులు కూడా ఈరోజు వాదనలు వినిపించబోతున్నారు. ముఖ్యంగా ఈ ట్రయల్ ప్రాసెస్ అనేది ట్రయల్ కోర్టులో కొనసాగబోతోంది. నెక్స్ట్ హైకోర్టు ముఖ్యంగా ఇప్పటికే బెయిల్ తిరస్కరించింది కాబట్టి సో సుప్రీంకోర్టులో కవితకు ఎంతవరకు ఊరట లభిస్తుంది అనేది మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపి.